హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారు అందిస్తున్నటువంటి స్మార్ట్ షీల్డ్ ప్లాన్ గురించే చూద్దాం. ఇది పూర్తిగా టర్మ్ ప్లాన్ అంటే పాలసీ హోల్డర్ పాలసీ తీసుకున్న కాల వ్యవధిలో మరణించినట్లయితే ఆ పాలసీ హోల్డర్ ఎవరైతే నామినీ ఉన్నారో, భార్య అయితే భార్య, పిల్లలైతే పిల్లలు, ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి ఒక బిగ్ కార్పస్ అమౌంట్ అందించడమే ఈ పాలసీ యొక్క లక్ష్యం. అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో సరల్ జీవన్ బీమా, ఈ షీల్డ్ నెక్స్ట్ అవి కూడా పూర్తిగా టర్మ్ ప్లాన్సే. ఈ వీడియో లింకులు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకెవరైతే చూడండి. ఈ మూడు ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ షీల్డ్ ప్లాన్, ఈ షీల్డ్ నెక్స్ట్ ప్లాన్, సరల్ జీవన్ బీమా, ఈ మూడు పాలసీలు వెరిఫై చేసుకుని మీకు నచ్చినటువంటి ఈ మూడు కూడా పూర్తిగా టర్మ్ ప్లాన్సే. ప్రీమియం తక్కువ ఉంటుంది, వచ్చే సమ్మేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వెరిఫై చేసుకుని అయితే చూడండి. ఇది నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్, మార్కెట్తో సంబంధం లేదు. ఫ్యూచర్స్ వచ్చేసి లెవెల్ సమ్ అష్యూర్డ్, ఇంక్రీజింగ్ లెవెల్ సమ్ అష్యూర్డ్. ఇందులో రెండు ప్లాన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లెవెల్ సమ్ అష్యూర్డ్, రెండు ఇంక్రీజింగ్ లెవెల్ సమ్ అష్యూర్డ్. లో ప్రీమియం టు నాన్ స్మోకర్స్, ఎవరైతే స్మోకింగ్ చేసిన వాళ్ళు లేరో వాళ్ళకి, నాన్ స్మోకర్స్కి తక్కువ ప్రీమియం ఉంటుంది. ట్యాక్స్, గ్రేస్ పీరియడ్, పాలసీ రివైవల్, బెనిఫిట్ రైడర్స్ ఇవన్నీ ఆప్షనల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే ఏంటి అంటే, నువ్వు ఈరోజు పాలసీ తీసుకున్నావు. పాలసీ తీసుకుంటానికి ఒక 50 లక్షలకి నువ్వు పాలసీ తీసుకుంటే నీ పాలసీ కాల వ్యవధితో పాటు టెన్యూర్ అయినంత వరకు నీ సమ్మేశ్వరం అనేది 50 లక్షలుగానే ఉంటుంది, మధ్యలో మారదు. నీ ప్రీమియం కూడా అలానే ఉంటుంది. ఇంక్రీజింగ్ లెవెల్ సమ్మేశ్వరం అంటే ఏంటి అంటే, పాలసీ తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 6వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా 10% అనేది పాత సమ్మేశ్వరం, ఏదో ఒక 50 లక్షల సమ్మేశ్వరం తీసుకుంటే ప్రతి ఏటా 10% అలా పెరుగుతూ వస్తుంది. అలాగ 10 సంవత్సరాల పాటు పెరగడం జరుగుతుంది. అప్పటికి ఏమవుతుంది, అమౌంట్ అనేది డబుల్ అయిపోతుంది. సమ్మేశ్వరుడికి ఎవ్రీ ఇయర్ 10% సింపుల్ ఇంట్రెస్ట్తో పెరిగితే 10 సంవత్సరాల కంటే 6వ సంవత్సరం స్టార్ట్ అయితే 10వ సంవత్సరం వచ్చేసరికి ఆ అమౌంట్ అనేది డబుల్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మరి ఇంక్రీజ్ అవ్వదు, అక్కడి నుంచి కాన్స్టెంట్గా ఉండిపోవడం జరుగుతుంది. ఇది ఇంక్రీజింగ్ లెవెల్ సమ్మేశ్వరుడు. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ షీల్డ్ ప్లాన్లో మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ ఎంట్రీ వచ్చేసి 60 సంవత్సరాలు. అంటే 18-60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ పాలసీ తీసుకోవడానికి అయితే అర్హులు. మినిమం పాలసీ టర్మ్ వచ్చేసి 5 ఇయర్స్, మ్యాక్సిమం పాలసీ టర్మ్ వచ్చేసి 30 ఇయర్స్, అంటే 30 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ అంటే, ఒకవేళ 60 సంవత్సరాల వ్యక్తి తీసుకున్నాక 59 సంవత్సరాల వ్యక్తి మెచ్యూరిటీ ఏజ్ ఎంతవరకు ఉంటుంది, అప్పుడు 30 సంవత్సరాల పాలసీ తీసుకుంటే 90 అయిపోద్ది. కానీ మెచ్యూరిటీ వచ్చేసి 80 సంవత్సరాల వరకే ఉందంటే, అలాంటి సమయాల్లో 20 సంవత్సరాలు మాత్రమే పాలసీ తీసుకోవడానికి అయితే అతను అర్హుడు. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ అంటే అతని ఏజ్ 80 సంవత్సరాలు అయినంత వరకే ఉంటుంది. సమ్మేశ్వరుడు మినిమం పాలసీ వచ్చేసి 25 లక్షలు, అమౌంట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మ్యాక్సిమం పాలసీ అనేది నో లిమిట్. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ షీల్డ్లో ఫస్ట్ లెవెల్ సమ్మేశ్వరుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి పాలసీ తీసుకుంటే 25 లక్షలకి, మినిమం 25 లక్షలు కదా, పీరియడ్ వచ్చి 30 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాలు ఏజ్ తీసుకుంటే 30 అంటే 60 సంవత్సరాల ఏజ్ వరకు ఉంటుంది. అంటే మెచ్యూరిటీ మ్యాక్సిమం అంత 80 సంవత్సరాలు అయితే టైం ఉంది, పర్వాలేదు. మంత్లీ ప్రీమియం వచ్చేసి అరౌండ్గా 360 నుంచి 400 వరకు పడుతుంది. రైడర్స్ ఉన్నాయి కదా, రైడర్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే 30 రూపాయలు ఎక్స్ట్రాగా పడుతుంది. డెత్ బెనిఫిట్ కింద నామినీకి 25 లక్షలు అందజేయడం అయితే జరుగుతుంది. ప్రతి మంత్ మనం 300 కట్టాలి. ఈ 30 సంవత్సరాల పాటు కట్టాల్సి ఉంటుంది. ఈ 30 సంవత్సరాల కాల వ్యవధిలో మనకి ఏదైనా జరిగినట్లయితేనే ఈ అమౌంట్ అనేది మన ఫ్యామిలీకి అందజేయడం జరుగుతుంది. లేని ఎట్లా మనం కట్టిన అమౌంట్ ఎటువంటి రిఫండ్ ఉండదు, అక్కడితో పాలసీ కంప్లీట్ అయిపోతుంది. ఇంక్రీజింగ్ లెవెల్ సమ్మేషన్ అంటే, 30 సంవత్సరాల వ్యక్తి 20 లక్షల బీమా తీసుకుంటే పీరియడ్ 30 సంవత్సరాలు పెట్టుకుంటే మంత్లీ ప్రీమియం వచ్చేసి 790, అక్కడ వచ్చేసరికి 300 డబల్ అవుతుంది ప్రీమియం. కారణం ఏంటి, ఇది సంవత్సరం సమ్మేశ్వరుడు అనేది ఇంక్రీజ్ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరం నుంచి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకేమో 790 అయితే పడుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 30 సంవత్సరం తీసుకున్న పాలసీ కదా, 35 సంవత్సరం వరకు 25 లక్షలే ఉంటుంది. అదే 36వ సంవత్సరం నుంచి 10% ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎన్నో సంవత్సరం వరకు, 46వ సంవత్సరం వరకు. 46వ సంవత్సరం నుంచి 60 సంవత్సరంలో పాలసీ ఉంది కదా,
30 ఇయర్స్ అంటే 60 సంవత్సరాలు వచ్చినంత వరకు 50 లక్షలకే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఒకవేళ ఈ 36 నుంచి 46 ఏజ్ మధ్యలో చనిపోతే అతను చనిపోయే టైంకి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యిందో చూస్తారు. ఎవ్రీ 10% కదా, ఇంక్రీజ్ అయిన అమౌంట్ని అయితే మనకు అందజేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని 35 సంవత్సరాలకు 25 లక్షలే ఉంటుంది. 36వ సంవత్సరం 10% పెరుగుతుంది. అలా 37వ సంవత్సరం వస్తే అలా మరో 10%, అలా 46 సంవత్సరం వరకు 50 లక్షలు అయిపోతాయి. 47వ సంవత్సరం నుంచి మధ్యలో 60 సంవత్సరం వచ్చినంత వరకు ఆ 15 సంవత్సరాల కాల వ్యవధిలో పాలసీ హోల్డర్కి ఎవరైనా సరే ఈ అమౌంట్ అనేది 50 లక్షలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక 30 నుంచి 35 సంవత్సరాల మధ్య జరిగితే 25 లక్షల అమౌంట్ ఇస్తారు. రైడర్ బెనిఫిట్స్ వచ్చేసి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ కింద ఎక్స్ట్రాగా 10 లక్షలు అయితే ఉన్నాయి. ఒకవేళ నువ్వు 25 లక్షల పాలసీ తీసుకుంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ నువ్వు యాక్టివ్ చేసుకుంటే అప్పుడు 40 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. మామూలుగా అయితే 360 పడుతుంది కదా, 410 405 ఈ విధంగా అమౌంట్ అయితే పడుతుంది. అప్పుడు ఎక్స్ట్రాగా మరో 10 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. మొత్తం 25 + 10 35 లక్షల రూపాయలు మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబుల్డ్ రైడర్ అంటే మనిషి బతికే ఉంటాడు కానీ పర్మనెంట్గా డిజేబుల్ అయిపోయాడు, నడలేడు, చేయలేడు, కాలు చేయలు పడిపోవడం జరుగుతాయి కదా, అలాంటి సందర్భాల్లో కూడా ఆ ఆప్షన్ కూడా తీసుకుంటే అక్కడ కూడా 30 రూపాయలు ఎక్స్ట్రాగా మీ ప్రీమియం పే చేస్తే మరొక 10 లక్షల రూపాయలు. ఒకవేళ యాక్సిడెంటల్ టోటల్ డిజేబుల్డ్ రైడర్ తీసుకుంటే 10 లక్షలు ప్రైమరీ బీమా, ఆ 2 బీమాలు కలిపి 10 లక్షలు, టోటల్గా 35 లక్షలు అందజేయడం జరుగుతుంది. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ తీసుకుంటే 3 ఆప్షన్ కింద. క్రిటికల్ ఇల్నెస్ అంటే సివియర్ అత్యవసర వ్యాధులు వస్తాయి కదా, అలాంటి సందర్భాల్లో హాస్పిటల్ ఖర్చు నిమిత్తం 10 లక్షల రూపాయలు ఈ బీమాలు అందిస్తారు. అంటే ఎమర్జెన్సీగా ఏమైనా జబ్బు పడినా చేసినా అలాంటి సందర్భాల్లో 10 లక్షలు అయితే ఈ పాలసీలో మీకు అందజేయడం జరుగుతుంది. అంటే ఇది బీమా కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ టైపు. ఇది ఈ రైడర్ తీసుకుంటే నువ్వు జబ్బు పడి హాస్పిటల్ జాయిన్ అయితే హాస్పిటల్ ఖర్చు నిమిత్తం 10 లక్షల రూపాయలు నీకు అందజేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఏమైనా మరణిస్తే మిగతా అమౌంట్ వస్తుంది, లేకపోతే 10 లక్షలు నీకు హాస్పిటల్ ఖర్చు నిమిత్తం ఈ బెనిఫిట్ రైడర్లు ఉంటుంది. దీనికి కూడా 40-50 రూపాయలు ఛార్జ్ చేస్తాయి ఎక్స్ట్రాగా. ప్రతి రైడర్ తీసుకుంటే మీకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే పడుతూ ఉంటుంది. అదర్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ లిక్ పీరియడ్ ఉంది. ఫ్రీ లిక్ పీరియడ్ వచ్చేసి 15 రోజులు. 15 రోజుల్లోపు ఎప్పుడైనా సరే నువ్వు నీ పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈరోజు పాలసీ తీసుకున్నావు, మధ్యలో నీకు 5వ రోజు 6వ రోజు నచ్చలేదు, ఇంటికాడ ఫ్యామిలీ ఇబ్బందులు నువ్వు క్యాన్సిల్ చేసుకొని నీ ప్రీమియం నువ్వు తీసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చేసి సెక్షన్ 80C కింద నువ్వు చెల్లించిన ప్రీమియంకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అలాగే నీకు వచ్చిన ఒకవేళ మరణం సంబంధించినట్లయితే మీ ఫ్యామిలీకి వచ్చిన అమౌంట్ కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సరెండర్ ఫెసిలిటీ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పాలసీని నువ్వు సరెండర్ చేసేవచ్చు. అలాగే పాలసీ రివైవల్ అంటే 5 సంవత్సరాల పాటు నీ పాలసీ నువ్వు కంటిన్యూ చేయలేదు, 5 సంవత్సరాల తర్వాత తెలియదు, అప్పుడు ఎప్పుడో పాలసీ తీసుకుంటే అప్పుడు 5 సంవత్సరాలు కట్టడం మానేసానంటే నువ్వు పాలసీని నువ్వు ఆ అమౌంట్ చెల్లించి ఏరియర్స్ ఉంటాయి కొంచెం ఇంట్రెస్ట్ అదంతా చెల్లించి మళ్ళీ పాలసీని నువ్వు రివైవల్ చేసుకోవచ్చు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, ఏజెంట్ అడ్రస్ ప్రూఫ్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, కరెంట్ బిల్, టెలిఫోన్ బిల్ ఏదో ఒకటి సరిపోద్ది, 2 పాస్పోర్ట్ ఫొటోసు, మెడికల్ సర్టిఫికేటు, ఇన్కమ్ ప్రూఫ్. ఇవన్నీ పట్టుకెళ్ళినట్లయితే మీరు SBI లైఫ్ స్మార్ట్ షీట్ ప్లాన్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.